హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఏమున్నది, రోజు చెప్పుకునే స్టోరీయే. మార్కెట్ ఈరోజు కూడా తగ్గింది కదా. పెరిగేటప్పుడు కూడా అంతే, ఏముంది స్టోరీ. ఈరోజు కూడా పెరిగింది అని చెప్పుకునేవాళ్ళం. చూసారా, మంచి రోజులు చెడ్డ రోజులు అంటారే, అలాంటిదే ఇది కూడా. ఏముంది చెప్పుకోవడానికి, ఈరోజు కూడా తగ్గింది. ఎక్స్పెక్టెడ్ కదా, ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే నడుస్తుంది మార్కెట్. లాస్ట్ సాటర్డే వీడియో చూసే ఉంటారు మీరు అంతా. నాకు డైరెక్ట్గా డెలిబరేట్గా అనిపించింది, ఇది మార్కెట్ మండే కూడా తగ్గుతుంది, మండే రికవరీ రాదు అని అనిపించింది. ఎందుకంటే థర్స్డే ఫ్రైడే 2 రోజులు జరిగిన ట్రేడింగ్ చూస్తే, విధానం పద్ధతి చూస్తే లేదు, ఇది ఫ్రీ ఫాల్ మార్కెట్ అనిపించింది. అందుకనే డౌన్ ట్రెండ్ కంటిన్యూస్ అని ఎవరో అడిగారు. మామూలుగా మార్కెట్ సెంటిమెంట్ వీక్ అని చెప్పారు, బాగానే ఉంది. డౌన్ ట్రెండ్ కంటిన్యూస్ అంటే మీరేంటి ప్రెడిక్ట్ చేసేస్తున్నారే డైరెక్ట్గా. డైరెక్ట్ డౌన్ ట్రెండ్ కంటిన్యూస్ అని క్వశ్చన్ మార్క్ పెడితే పర్వాలేదు కానీ, ఆ, డైరెక్ట్ కంటిన్యూస్ అని పెట్టేశారేంటి. డిసైడెడ్ లాగా, డిసైడెడ్ గేమ్ లాగా అలా పెట్టారు ఏంటండి అన్నాడు ఒక ఆయన. నిజమే, అలా పెట్టకూడదు. ఆ, నేను జనరల్గా పెట్టను, సందిగ్ధంగా పెడతా, అంటే క్వశ్చన్ మార్క్ పెడతా. అంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుద్దా అని ప్రశ్నించినట్టు. ఎస్ నో రెండు ఆన్సర్లు. కానీ కంటిన్యూస్ అని చెప్తే ఏంటంటే సెటిల్ అయినట్టే. ఇంకే కంటిన్యూ, డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుద్దండి, పడిపోద్దండి మార్కెట్ అని చెప్పినట్టు అలా చెప్పకూడదు. మరి నాకు ఎందుకనో అనిపించింది ఆ మార్కెట్ చూసి. ఫ్రైడే పెట్టేశాను వెంటనే. సాటర్డే సాటర్డే స్పెషల్ ఫ్రైడే రోజునే పెట్టేశాను. కొద్ది లేట్ అయింది, రాత్రి. కంటిన్యూస్, నథింగ్ టు వరీ. నేను నా పోర్ట్ఫోలియో చూడటం మానేశాను. చూస్తున్న కాడి నుంచి చాలా బాధగా ఉంటుంది. 5%, 6%, 7%, 8%. ఓచుకోత, మెసకిర్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. మెసకిర్ అంటే ఓచుకోత అంటాం. ఆ ఓచుకోత, ఓచుకోత అంటే మీకు తెలిసే ఉంటుంది ఈ తెలుగు. యంగ్ జనరేషన్కి ఇలాంటి పదాలు తెలియవేమో. మ్, ఓచుకోత అంతే. మార్కెట్ ఊచకోతకు గురైపోతున్నది. అంతే, పడేటప్పుడు అలాగే పడుతుందండి, పెరిగేటప్పుడు కూడా అలాగే పెరుగుతుంది. పెరుగుతున్న మార్కెట్ను చూసాం కదా, పడుతున్న మార్కెట్ను కూడా చూడాలి. ఎండలు తప్పవు, వానలు తప్పవు. ఉం? వాతావరణం లాగానే భయంకరమైన ఎండలు చూస్తాము, భయంకరమైన వర్షాలు చూస్తాము. ఉం? స- స- ఇక్కడైతే నార్త్లో అయితే భయంకరమైన చలి కూడా చూస్తాం. చాలా భయంకరమైన చలి చూస్తాం, మామూలుగా కాదు. ఇవన్నీ 4 కాలాలు లాగా మార్కెట్కి కూడా కనీసం 2 కాలాలు ఉంటాయి, 4 ఉండకపోయినా. ఫాలింగ్ మార్కెట్, రైజింగ్ మార్కెట్. ఫాలింగ్ మార్కెట్లో వి షుడ్ నాట్ లూజ్ హార్ట్. సరే, మళ్ళీ ఆ ఫిలాసఫీ చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది దానికి చెప్పడానికి. బట్ దిస్ ఛానల్ ఈజ్ బేసికలీ మెంట్ ఫర్ ఎడ్యుకేటింగ్ ది ఇన్వెస్టర్స్ కదా. అయినా చెప్తాను, ఈలోగా ముందు ఏంటంటే డేటా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఒకటేంటంటే వాలటాలిటీ వాలటాలిటీ ఇండెక్స్ 8% పెరిగింది, పెరిగి 18+ అయింది. ఇది 18+ అవటం, 8% పెరగటం పెద్ద వింతగా తీసుకోవద్దు. ఎందుకని తీసుకోవద్దు అంటే, బడ్జెట్ ఉంది కదా, రేపో ఎల్లుండోలాగా. విత్ ఇన్ ది అంటే ఫస్ట్ తారీఖుకి బడ్జెట్ కదా. ఫస్ట్ తారీఖు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేడం గారు రెడీ అయిపోయారు బడ్జెట్ ప్రజెంట్ చేయడానికి. ఢిల్లీలో సన్నాహాలు. ఆ, ఈ హల్వా అని తయారు చేసుకుని తింటారు. తిని అంటే 4 రోజులు అండర్ గ్రౌండ్లో ఉంటారు కదా స్టాఫ్, వర్కింగ్ స్టాఫ్, తర్వాత మెయిన్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్డ్. వీళ్ళందరూ 4 రోజులు అండర్ గ్రౌండ్లో ఉంటారు, బయటికి రారు. వాళ్ళ ఫోన్లు అన్నీ లాగేసుకుంటారు. ఏం కమ్యూనికేషన్ ఉండదు. ఏదైనా కమ్యూనికేషన్, ఇంట్లో వాళ్ళు ఏదైనా ఫోన్ చేసి ఇంపార్టెంట్ ఉండి ఫోన్ చేస్తే ఫోను ల్యాండ్ లైన్కి వచ్చి
అలాగా ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ విషయాలు ఉంటే మా చెప్తారు, ఓకే అంటారు, పెట్టేస్తారు. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వచ్చిన ఆనవాయితీ. అవసరం లేదు, అంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదు నిజానికి. అది ఫాలో అవుతున్నారు. నార్త్ బ్లాక్లో జరుగుతూ ఉంటుంది ఇది. సరే. ఆ, వాళ్ళు రెడీ అయిపోయారండి. బడ్జెట్ రెడీ. ఆ, రిలీజ్ చేయటానికి మేడం గారు సిద్ధంగా ఉన్నారు. అందుకని బడ్జెట్ రోజులు బిగ్ ఈవెంట్ కదా. అందులో ఈసారి ఇది కొద్ది బిగ్ ఈవెంటే. నేను చెప్పాను కదా కిందసారి, ట్రంప్ గారు మామూలుగా ఎలక్షన్లు జరుగుతాయి అమెరికాలో, కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. కానీ ఈసారి ట్రంప్ గారు రావటం కొంత సిగ్నిఫికెంట్ ఈవెంట్ అది. చెప్పాను కదా, సిగ్నిఫికెంట్ ఈవెంట్ అని. చాలా సిగ్నిఫికెంట్ ఈవెంటే, సిగ్నిఫికెంట్గానే జరిగింది, జరగవలసింది ఏదో. ఆ? ఆయన వచ్చిన తర్వాత ఫ్రెష్ బౌట్ ఆఫ్ సెల్లింగ్ మొదలైంది. ఉమ్. అలాగే ఈసారి బడ్జెట్ ఆ, మిగిలిన బడ్జెట్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, కొంచెం లెంగ్తీ అవుతుందేమో ఈరోజు వీడియో. మీరు 1.5 లేకపోతే అట్లా చూడండి, స్పీడ్ పెంచుకుని చూడండి, కానీ వినండి. మీకు నచ్చితే వెళ్ళండి, నచ్చకపోతే కట్ చేసేయండి. ఎందుకు ఈసారి బడ్జెట్ ఇంపార్టెంట్ అంటే, మీకు ఆఫ్టర్ కరోనా ఒక ర్యాలీ వచ్చింది. ఆ ర్యాలీ వచ్చి వచ్చి అంటే లెర్నింగ్ కర్వ్ అలా పైకి వెళ్ళి వెళ్ళి అక్కడి నుంచి పైకి వెళ్ళకపోతే దాని అర్థం ఏంటంటే అది కిందకు వస్తుందని అర్థం. ఒక రకంగా ఒక రకమైన పీక్ వచ్చింది. ఆ తర్వాత వాల్యుయేషన్స్ చాలా హై వాల్యుయేషన్స్, వాల్యుయేషన్స్ అని అంత చెప్తూనే ఉన్నారు కానీ కొనేశారు. హై వాల్యుయేషన్స్. ఈ హై వాల్యుయేషన్స్ తర్వాత జీడిపి కంటే మార్కెట్ క్యాప్ ఎక్కువ అవటం. అట్లా అవ్వదు, అవ్వకూడదు. జీడిపి కంటే మార్కెట్ క్యాప్ ఎక్కువైందనే, ఎక్కువ అవుతున్నదనే ఆ ఎఫ్ఐఎస్ అదే పనిగా అమ్మటం మొదలుపెట్టి అమ్మటం అమ్మటం అమ్మటం. వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఏం పట్టించుకోలేదు. దాన్ని ఆఫ్సెట్ చేయడానికి మన డిఐఎస్ కొంటూ వచ్చారు. మొన్న కూడా వాళ్ళు 5,000 కోట్లు అమ్మితే మన వాళ్ళు 6,000 కోట్లు కొన్నారు. అంటే ఫ్లో ఉంది, ఫండ్స్ ఫ్లో, క్యాష్ ఉంది మార్కెట్లో వస్తున్నది. వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంతకాలం చేస్తారు, చేయగలుగుతారు అనేది కష్టం. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న విధంగా బడ్జెట్ తర్వాత కూడా నడిస్తే, బడ్జెట్ తర్వాత కూడా ఫాలింగ్ ఫాలింగ్ వస్తే, ఈ చిన్న చిన్న ఇన్వెస్టర్స్ భయపడిపోయి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ డబ్బులు విత్డ్రా చేయడానికి ప్రయత్నిస్తారు. అక్కడ ప్యానిక్ బటన్ అంటే ప్రెషర్ వస్తుంది. ఆ ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో ఇంకా ఇప్పుడు ఆ, ఎవరో చెప్తున్నారు 42 ఎంతో ప్రాఫిట్, డబుల్ లేకపోతే 80% 85% ప్రాఫిట్ అండి, ఇప్పుడు 42%కి వచ్చింది, ఇది కూడా పోయేటట్టుంది, తీసేయమంటారా నా మ్యూచువల్ ఫండ్స్లో అని అడుగుతున్నాడు. నేనేం సమాధానం చెప్పాలి? కరవమంటే కప్పకి కోపం, వదలమంటే పాముకి కదా. ఇంకా తగ్గదనేం లేదు. వద్దండి ఉంచండి అంటే ఇంకా తగ్గితే ఆయన ఏమనుకుంటాడు? అనవసరంగా అడిగాను సలహా, ఉంచమన్నాడు, ఇంకా తగ్గిపోయింది, 42% అలా 24% అయింది, ఆ, అప్పుడు తీసేసి ఇప్పుడు పెట్టుకుంటే బాగుండేది కదా. అది లేదు, రికవరీ అయిందనుకోండి, తీసేయండి అన్నాను, రికవరీ మొదలైంది. అనవసరంగా ఆయన అడిగాను సలహా, తీసేయమన్నాడు, తీరా చూస్తే ఇది రికవర్ అయిపోతుంది, పెరిగిపోతుంది, కొంచెం నేనే ఓపిక పట్టు ఉండాల్సిందే అనుకుంటాడు ఆయన. ఇట్లాంటి స్టేజ్లో, ఈ స్టేజ్లో సలహాలు కూడా ఇవ్వలేము. ఆయన ట్రాల్స్ మొదలయ్యాయి. ఇక చూడండి, మీరే చూడండి, మన వాట్సప్ అదే యూట్యూబ్ ఛానల్లో కింద కామెంట్లు మొదలవుతాయి. ఏంటంటో కామెంట్లు లక్కీగా ఏంటంటే, మ్, రోజు ఒక షేర్ రెండు షేర్లు చెప్తూ ఉంటారు యూట్యూబ్లో. వాళ్ళ పరిస్థితి ఏంటి? లక్కీగా నేను అట్లా ఏం చేయను, చాలా తక్కువగా షేర్ల గురించి మాట్లాడతాను. కాబట్టి అయినప్పటికి కూడా ఎవరో నిన్న మెసేజ్ పెట్టాడు ఒక ఆయన, ఏంటేంటో పెట్టాడు. వేస్ట్ ఇండియన్ మార్కెట్, మీ టిప్పులు వేస్ట్, ఇంకా ఏవో చెప్పాడు, ఇవంతా ఫేకు. తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్స్, క్రిప్టో ఫ్యూచర్స్ బెస్ట్ అట. ఆయన ఆయన ఉద్దేశం ప్రకారం ఇండియన్ మార్కెట్ వేస్ట్ అట.
అంటే కొద్దిగా ఏదైనా ఇదైతే సురుకుమంటే ఆ, ఇంకేముంది వదిలిపెట్టేసి పోతానంటే ఎలా అండి? స్టాక్ మార్కెట్ అంటే ఈక్విటీ అంటే ఏంటి? అన్సర్టనిటీ. ఈక్విటీ అందుకనే సెబీ వారు ఏం చెప్తారు? మీరు డిస్క్లైమర్ కూడా చెప్పండి అని. డిస్క్లైమర్ ఉంటుంది కదా, ఎందుకని? ఈక్విటీలో రిస్క్ ఉంటుంది కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. రిస్క్ ఉన్న చోట రిటర్న్ కూడా ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది. అది కూడా పేషెన్స్ ఉండి లాంగ్ టర్మ్ అలా పేషెన్స్ తోటి వదిలేసి వదిలేసిన వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇది రోజు చెప్తుంటాం కానీ ఆ, ముఖ్యంగా న్యూ ఇన్వెస్టర్స్, కొత్త వాళ్ళు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి రుచించదు. దే డోంట్ బిలీవ్ వాట్ వి సే. సీనియర్స్ తెలుసు పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి, కానీ తగ్గినా ఎంత తగ్గినా మళ్ళీ పెరుగుతాయి, పేషెన్స్ కావాలి అని అనిపిస్తుంది. అలా అట్లాంటి టెంపర్మెంట్ లేకపోతే ఏం చేయాలంటే కొంచెం పెరిగినప్పుడు పార్షియల్గా, కనీసం పార్షియల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. అలా పార్షియల్గా కూడా ప్రాఫిట్లు బుక్ చేసుకోకుండా అమ్మో పడిపోయినాయి అయిపోయినాయి పోతున్నది ఇంకేముంది అయిపోయింది అనుకుంటారు. అనుకోకూడదు. ముఖ్యంగా అప్పులు చేసి లోన్లు తీసుకుని షేర్లు కొనకూడదు. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ కొనకూడదు, పెట్టకూడదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ద విన్నర్, ఇప్పుడు ఇప్పుడు ఈ మార్కెట్లో విన్నర్ ఎవరో తెలుసండి? చేతిలో డబ్బులు ఉన్నవాడు. యు ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు. యు ఆస్క్ యువర్ సెల్ఫ్, డూ ఐ హ్యావ్ ఫండ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్? ఇప్పుడు మార్కెట్లు పడిపోతున్నాయి కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గర ఫండ్స్ ఉన్నాయా? అంటే ఫ్రీ ఫండ్స్, గబుక్కునే ఫండ్స్ అంటే ఎక్కడో చేబదులు తీసుకోవటం, లేకపోతే ఎక్కడన్నా ఏదో అంటే ఏదో ఎక్కడో డిపాజిట్లు ఏమైనా ఉంటే అవి కొల్లగొట్టేయటం, కొట్టిపారేయటం అట్లా కాదు. ఫ్రీ ఫండ్స్ ఉన్నాయా? అప్పు చేయకుండా మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మీ దగ్గర ఆన్సర్ ఎస్ అయితే యు ఆర్ ఎ విన్నర్. లేదండి, అది కొనేసాం ఇది కొనేసాం అది మరీ పడిపోయిందని చెప్పి దాన్ని యావరేజ్ చేసాం, తర్వాత ఇది కొన్నాము, ఇది తగ్గుతుంది ఇది తగ్గింది కదా, 1000 రూపాయల దల్లా 800లకు వచ్చింది కదా, టెంప్ట్ అయ్యి అది కొనేసాను, మొత్తానికి ఓవరాల్గా ఇప్పుడేం సర్ప్లస్ ఏం లేదండి, ఉన్నాయి కానీ దానికి పని ఉంది, దానికి ఏదో ఫీజు కట్టాలి, లేకపోతే ఈఎంఐలు కట్టాలి, లేకపోతే ఏవో కట్టాలి అన్నారనుకోండి, బోల్తా పడ్డట్టే. అంటే యు ఆర్ నాట్ ఏ shrewd ఇన్వెస్టర్. shrewd ఇన్వెస్టర్ దగ్గర ఎప్పుడు క్యాష్ ఉంటుంది ఇన్వెస్ట్ చేయడానికి, సర్ప్లస్ ఉంటుంది. అంటే మొత్తం అంతా పెట్టేయడు. ముఖ్యంగా మార్కెట్లు బాగా రైజింగ్లో ఉండి పెరుగుతూ ఉన్నప్పుడు, పీక్లో ఉన్నప్పుడు పెట్టడు, పెరుగుతున్నప్పుడు పెట్టడు, ఉంచుకుంటాడు కొంత ఫండ్స్. ఫండ్స్ కొంచెం ఉంచుకోలేదు అంటే ఏంటంటే కొంచెం ఓవర్ స్పీడ్ అనమాట. ఓవర్ స్పీడ్ అయ్యాడని అర్థం. యావరేజ్ చూడండి, ఇప్పుడు మీ కొంతమంది తగ్గింది కదా అని యావరేజ్ చేసేసి కూర్చున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంకా ఫర్దర్ యావరేజ్ చేయడానికి ఫండ్స్ లేవు. పరిస్థితి ఏంటి? మంచి షేర్లు కూడా తగ్గిపోతాయండి. వీక్ మార్కెట్లో, పడుతున్న మార్కెట్లో మంచి మంచి షేర్లు, ఇదేంటి ఇంత మంచి షేర్ పడిపోయింది ఏంటి అంటాడు ఎవరో ఒక ఆయన. అదేంటి మంచి ఏంటి చెడేంటి పడిపోయేటప్పుడు గాలివాన. ఇప్పుడు లాస్ ఏంజలస్లో పెద్ద ఆ, దావాగ్ని, ఫారెస్ట్ కాలిపోయాయి. ఫారెస్ట్ బెల్ట్ భయంకరంగా కాలిపోయింది. ఫారెస్ట్ బెల్ట్ కాలిపోయి ఫారెస్ట్ వరకే ఆగిందా? పెద్ద పెద్ద ఇళ్ళు, బిల్డింగ్స్ ధ్వంసం అయిపోయినాయి. అసలు ఆ- అవి చూస్తుంటే ఆ బిల్డింగ్స్ ఎలా కాలిపోయినాయి? బిల్డింగ్ ఏమి చెక్కలో, ఇప్పుడు చెక్కలో కాలే ఫ్లేమబుల్ ఉన్నాయనుకోండి, కాలే ఐటమ్స్ ఎలాగో కాలిపోతాయి, చెక్కలు ప్లాస్టిక్లు అట్లాంటివి ఉంటే కాలిపోతాయి. కానీ గోళ్ళ గీళ్ళు ఏమి లేకుండా ఐరన్ టైపు కూడా ఎగిరిపోయినాయి. అంటే అట్లా అంతగా కాలిందంటే ఎలాంటి అగ్ని అయి ఉంటుంది అది? ఏది ఏది మిగలదు కదండి, మొత్తం ఎగిరిపోద్ది కదా దావానలం అంటే, కాలితే అలా కాలిపోద్ది కదా. మార్కెట్లో అంతేనండి, మంచి షేర్లు చెడ్డ షేర్లు అన్నీ దే విల్ టేక్ ద బీటింగ్. దే విల్ టేక్ ద బీటింగ్. నిఫ్టీ 50, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నిఫ్టీ 50 స్టాక్స్, దే ఆర్ సెట్ టు బి స్ట్రాంగ్, దే ఆర్ సెట్ టు బి గుడ్, స్టాండర్డ్ బిజినెస్. స్టాండర్డ్ బిజినెస్ నిఫ్టీ 50 కదా. మరి నిఫ్టీ 50 స్టాక్స్ చూడండి, దే హ్యావ్ టేకెన్ ఎ బీటింగ్. ఇంకా ఎంతటితో అయిపోలేదు. 30%.
మీకు 30-40% తగ్గిన షేర్లు చాలా ఉన్నాయి నిఫ్టీ 50లో. మచ్చుకి చూడండి, హీరో మోటో కార్ప్ ప్రపంచంలోనే పెద్ద టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, టూ వీలర్ మ్యానుఫ్యాక్చరర్ అని చెప్తారు. అది ప్రపంచంలోనే, అంటే కొరియా, జపాను, చైనాలో కూడా ఇంత పెద్దది లేదనే కదా అర్థం. పోనీ పెద్దది ప్రపంచంలో కాకపోతే ఏషియాలో అనుకోండి. దానికి ట్రాక్ రికార్డు చూడండి. ఉం? ఆ, ఏంటి పరిస్థితి? ఎంత తగ్గింది? 4,000కి వచ్చేసింది. బజాజ్ ఆటో చూడండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇట్లా తీసుకోండి. పోనీ ఇప్పుడు అట్లా కాదు, ఇక అట్లా చెప్పుకోవాలి, చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. ట్రెంట్ ఉంది, టిఆర్ఈ అంటే ట్రెంట్, న్యూ ఎంట్రెంట్. అది ఎప్పుడో దసరాకో దీపావళికో 7,000 దగ్గర చెప్పడం జరిగింది. ఇవాళ అది 5,000కి వచ్చింది. 5,000 దగ్గర అవుతుందని ఏం లేదు గ్యారంటీ. అది ఆగాలి యాక్చువల్గా. 6,000 చిల్లర వచ్చినప్పుడు అక్కడ ఆగింది, డౌన్ ట్రెండ్ హాల్ట్ అయింది, అక్కడి నుంచి రికవర్ అవ్వాలి. ఏమైందో మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి కొట్టి పారేస్తున్నారు. కొన్ని చాలా చౌకగా దొరికేస్తాయి, చౌకగా దొరికేస్తాయి. పడి 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 ప్యానిక్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత భయంకరంగా పడిపోతాయి కదా. ఆ పడిపోయిన అట్లాంటి స్టేజ్లో కొనుక్కోవటానికి మన దగ్గర డబ్బులు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్, అంటే చెరువులో నీళ్లు ఎండిపోయినప్పుడు పెద్ద పెద్ద చేపలు కూడా బయటపడిపోతాయి. మీరు చూడలేదేమో, నేను చూశాను చిన్నప్పుడు. చెరువులు కాలువలు, చెరువుల చుట్టూ కాలువల చుట్టూ తిరిగేవాళ్ళం. ఉమ్, అది మా 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 జిల్లాలో నీరు ఎక్కువ. ఆ, చెరువులు కాలువలు అవి ఎండిపోయినప్పుడు పెద్ద పెద్ద చేపలు పాపం ఎక్కడికి వెళ్ళలేదు. నీళ్లు ఉన్నప్పుడు తెలియదు కదా ఎండిపోతాయని. అలా ఎండిపోతే అవి బయటికి టక్ 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 కొట్టుకునేవి. అలాగే పెద్ద పెద్ద చేపలు చెరువులు ఎండిపోయినప్పుడు, కాలువలు ఎండిపోయినప్పుడు ఎలా వస్తాయి బయట? కాలువ అయితే పర్వాలేదు, పారుతూ ఉంటుంది. చెరువులు అట్లా పారవు కదా పాపం, అలా ఎక్కడికి వెళ్ళలేవు. అలానే మంచి మంచి షేర్లు కూడా చాలా భయంకరంగా తక్కువ రేటుకి దొరుకుతాయి అక్కడ. అది పానిక్, వెన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ పానిక్. అదే వారన్ బఫే గారు చెప్పింది అదే. వెన్ ఎవ్రీబడి ఫియర్స్ యు బై, వెన్ ఎవ్రీబడి ఈజ్ జూబిలెంట్ యు సెల్. అది కదా చెప్తారు ఆయన. ఇప్పుడు పానిక్ అంటే మార్కెట్ పడుతుంటే కొంటుంటారు, పడుతుంటే కొనేస్తుంటారు చాలా మంది. అది కాదు, పడుతుంటే కొనటం కాదు, పానిక్ స్టేజ్కి వెళ్ళిన అప్పుడు కొనాలి. పానిక్ స్టేజ్ ఇంకా రాలా, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బహుశా బడ్జెట్ తర్వాత వస్తుందేమో. ఎందుకంటే మేడం గారు విషయంలో నాకు అంత ఆశాజనకంగా లేదు. అంటే ఐఎమ్ నాట్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ది బడ్జెట్. మేడం గారు ఇంప్రెసివ్ బడ్జెట్లు ఏమీ ప్రజెంట్ చేయలే. లాస్ట్ 7 ఇయర్స్ 8 ఇయర్స్లో అంత ఇంప్రెసివ్ బడ్జెట్లు ఏమి ప్రజెంట్ చేయలే. చెప్పాలంటే పెనలైజింగ్ బడ్జెట్సే, ట్యాక్సులు పెంచటాలు, అవి ఇవి అట్లాగే చేశారు. ఏవో 2-3 బడ్జెట్లు పర్వాలేదు కానీ మిగతా ఈ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ బడ్జెట్లు ఏం కాదు. మరి మార్కెట్లు పెరిగాయి కదండి ఆవిడ బడ్జెట్ అంటే. కొన్ని కొన్ని మెషర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ తరపున పాలసీస్, కొంచెం మంచి పాలసీస్ అవి ఉన్నాయి. తర్వాత దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. దానివల్ల మార్కెట్లో వచ్చింది, గ్రోత్ వచ్చింది, నో డౌట్. ఇన్సెంటివ్స్ అవి చేశారు. బట్ అవి అయిపోయింది, వాటి పవర్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా ఏదైనా చేస్తే తప్ప మార్కెట్లు ఆగవు, లేకపోతే ఇంకా పడిపోతాయి. మరి అలాంటిది ఏదో ఆ, జాడుకి అదే జాదుకి చడి అంటారు కదా, అలాంటిది ఏదో ఉంటుందని మేడం చేయగలుగుతుందని అయితే నేను అనుకోవటం లేదు. అందుకని అప్రమత్తతతోటి ఉండటమే మంచిది. బడ్జెట్ తర్వాత ఇంకా పెరిగిపోతాయి, బడ్జెట్ రాగానే అక్కడి నుంచి పెరిగిపోతాయంటే అది ఐఎమ్ నాట్ ది వన్ టు సబ్స్క్రైబ్ టు దట్. బడ్జెట్ తర్వాత పడొచ్చు కూడా. అయితే మేడం గారు ఏంటంటే పడనివ్వరు కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో. అట్లీస్ట్ 1-2 రోజులు పడిన తర్వాత ఆ, మొదలు పెట్టండి అండి. అసలు ముందుగానే చాలా అలర్ట్గా ఉంటారు. బడ్జెట్ వస్తుంది,
జాగ్రత్త చూసుకోండి అని చెప్తారని అంటారు. మరి మరి దట్ ఐ డోంట్ నో. సో బడ్జెట్ తర్వాత సంగతి ఎలా ఉన్నా కానీ బడ్జెట్ ముందు ఆశాజనకంగా లేదు. కాబట్టి ఫండ్స్ ఉంటే ఎస్, మ్యూచువల్ ఫండ్స్లో నుంచి డబ్బులు తీసేయటం అంటే దీనికి జవాబు చెప్పడం కష్టం, కానీ పేషెన్స్ ఉండాలి. లాంగ్ టర్మ్కి అని వదిలేస్తే 80% అలా 42% అయ్యి 42% అలా 24% అయ్యి ఆ 24% మళ్ళీ 124% అయిపోతుంది. అది అంటే వదిలేయటమే, తగ్గుతూ పెరుగుతూ తగ్గింది. ఆ, తగ్గింది. ఇంకా తగ్గుతూనే ఉంటుంది. పెరిగేది పెరుగుతూనే ఉంటుంది అనేం కాదు కదా, తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఓపిక ఉండాలి. ఉం? అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చాలా ఘోరం అండి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఎలా అంటే నిఫ్టీలో కేవలం 256 స్టాక్స్ పెరిగితే 2364 స్టాక్స్ తగ్గాయి. ఆల్మోస్ట్ 1:9. అలార్మింగ్. ఒక షేర్ పెరిగితే అగైనెస్ట్ దట్ 9 షేర్లు తగ్గాయి. అంటే దిస్ స్పీక్స్ వాల్యూమ్స్. ఎట్లా అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ దే హ్యావ్ టేకెన్ బీటింగ్, సివియర్ బీటింగ్, చెత్త కొట్టేశారు అని అర్థం. ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్సే ఎక్కువ ఉంటాయి కదా, లార్జ్ నంబర్ ఉంటాయి. లార్జ్ క్యాప్ తక్కువే ఉంటాయి. పెద్ద చేపలు తక్కువ ఉంటాయి, చిన్న చేపలు ఎక్కువ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా. సో ఇంత 1:9 రేషియోలో నెగిటివ్గా ఉంది అంటే అర్థం ఏంటంటే మార్కెట్లో మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు అన్ని ఫటాఫట్ ఫటాఫట్ వచ్చేసి దే ఆర్ టేకింగ్ ద బీటింగ్ అని. అది జనమేజయ మహారాజు యజ్ఞం ఏదో, నాకు గుర్తులేదండి, ఏదో ఏదో యజ్ఞం చేస్తాడు మహారాజు. ఆ యజ్ఞంలో నా పాములన్నీ కూడా ఆ యజ్ఞానికి వచ్చి పరుగులు పరుగులుగా గుంపులు గుంపులుగా కట్ల కట్లుగా వచ్చి ఆ యజ్ఞంలో ఆ కాలుతున్న మంటలో మాడి మసి అయిపోతాయి. జనమేజయ మహారాజా ఎవరు ఎవరు చేశారు ఆ యజ్ఞం ఏంటో మొత్తానికి. అట్లాంటి స్టోరీ. అలాగే స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ దే ఆర్ టేకింగ్ సివియర్ బీటింగ్. దీనికి అర్థం అదే. ఉం? మన ఇండెక్స్ చాలా కాలం తర్వాత తైవాన్కి వచ్చేసింది. తైవాను ఒకప్పుడు తైవాను మనకంటే ఎక్కువ ఉండేదిలేండి. తర్వాత వీ హ్యావ్ బీటెన్ ఇట్. కరోనా తర్వాత తైవాన్ని బీట్ చేసేసాము. అన్ని మార్కెట్లు హ్యాంగ్సెంగ్ అన్నిట్లు బీట్ చేసాంలేండి. ఆ, దగ్గరలో ఉన్నాయి అన్ని బీట్ చేసేసి పైకి వెళ్ళాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తైవాను 23,500 రేంజ్లో ఉంటే మనం 22,000 రేంజ్కి వచ్చాం. 22,800, అంటే బిలో 23,000కి వచ్చాం. సో హ్యాంగ్సెంగ్కి హ్యాంగ్సెంగ్ మరీ 21,000లో ఉందనుకోండి. అంటే ఇట్లా ఇది జరుగుతుంది. తర్వాత రిజల్ట్స్ తీసుకుంటే పేలవంగా ఉన్నాయండి. ఈ ఈ క్వార్టర్లో కూడా రిజల్ట్స్ ఎక్కడ గొప్పగా ఏం కనిపించటంలా. కొన్ని కొన్ని ప్రాఫిట్స్లో వస్తున్నాయి. బంపర్ ప్రాఫిట్స్ వచ్చాయి, చాలా బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని యుఫోరియా లేదు. యుఫోరియా కాదు కదా, ఓకే అన్నట్టుగా కూడా లేదు. అంటే ఏంటి, రిజల్ట్స్ ఈసారి కూడా డుమ్మా కొట్టినట్టే. ఈసారి కూడా రిజల్ట్స్ బాగా లేవు, బాగా ఉండటం లేదు అని చెప్పొచ్చు. అంటే దాని అర్థం ఏంటి, గ్రోత్ ఎఫెక్టెడ్ కదా. ఇట్ విల్ ఎఫెక్ట్ ద గ్రోత్. జీడిపి గ్రోత్ తగ్గిపోతుంది, న్యాచురల్. మరి జీడిపి గ్రోత్ తగ్గిపోయినప్పుడు ఆ మేరకు మార్కెట్లు కూడా అడ్జస్ట్ అవుతాయి. మార్కెట్ క్యాప్స్ కూడా తగ్గాలి కదా, తగ్గుతాయి. తగ్గుతున్నాయి, తగ్గుతాయి. కాబట్టి తగ్గుతున్నాయి. ఇది సహజం. ఎకనామిక్ సైకిల్ మేము ఎకనామిక్స్లో చదువుకున్నాం. మీరు కూడా చాలా మంది చదివి ఉంటారు ఎకనామిక్స్లో. ఈ ఎకనామిక్ సైకిల్ విశ్వ సర్కిల్. ఈ సర్కిల్ పైకి కిందకి పైకి కిందకి వస్తూ ఉంటుంది. బిజినెస్ సైకిల్స్ అని కూడా ఉంటాయి. ఇవి దట్స్ వాట్ హ్యాపెనింగ్ నౌ. ఏవో కొన్ని కొన్ని పెరిగాయి ఏదో కొద్దిగా. ఫర్ ఎగ్జాంపుల్ హెడెల్బర్గ్ సిమెంటు, జర్మన్ వాళ్ళది. చాలా మంచి కంపెనీ. బాగా ఉంది, బాగా ఉంది అనుకున్నాం. ఆ, నేను ఒకటి రెండు సార్లు అది డిస్కస్ కూడా చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ అఫ్ కోర్స్ పడిపోలేదులేండి భయంకరంగా. అది వాళ్ళకి మనసు మళ్ళింది. ఇంకా ఇండియాలో వద్దు, మనం బిజినెస్ చేయొద్దు, సిమెంట్ బిజినెస్ ఇండియాలో వేస్ట్ అనుకున్నారు. ఎందుకు అనుకున్నారో తెలీదు. చాలా రోజులుగా ఏంటంటే పట్టించుకోవట్లేదు. లేకపోతే మంచి కంపెనీయే.
మంచి గ్రూపే. వీళ్ళని ఈ కంపెనీని అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేయబోతున్నారు, అంటే వాళ్ళు కొనుక్కుంటున్నారు అనే టాక్ వచ్చింది. దానివల్ల ఇది కొద్దిగా పెరిగింది ఈరోజు. బహుశా ముందు 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 కూడా కొంచెం పెరగచ్చు కొద్దిగా. హెడెల్బర్గ్ సిమెంట్ సంబంధించి అట్లా ఏదైనా స్పెషల్ ఉంటే తప్ప స్టాక్స్ పెరగలేదు. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఇక్కడ కనపడుతున్నది కదా. పెరిగిన స్టాక్స్ టోటల్గా 256 అయితే తగ్గిన వాటి సంఖ్య 22,364. దిస్ స్పీక్స్ వాల్యూమ్స్. సో బడ్జెట్ వస్తున్నది. బడ్జెట్ ఎలా ఉంటుంది చూడాలి. బడ్జెట్ అంటే మర్చిపోయాను. తిరుపతి మీటింగు 9th అండ్ 10th ఉంది, అనౌన్స్ చేశాం. తిరుపతి మీటు, ఎందుకంటే ఆఫ్టర్ బడ్జెట్ విధిగా ఒక మీటింగ్ ఉండాలి అనేది నా అభిప్రాయం. బడ్జెట్ తర్వాత బడ్జెట్ ఇంప్లికేషన్స్. ఐఎమ్ కండక్టింగ్ సెమినార్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ 9th. అది దానికి వీడియో పెట్టాను ప్రత్యేకించి. దగ్గర వాళ్ళు టైం ఉన్నవాళ్ళు, ఇది సండే 9th ఇన్వెస్ట్మెంట్ మీద, 10th ఏమో ట్రేడింగ్ మీద. ఆసక్తి ఉన్నవారు అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఐ విల్ డిస్కస్ ఇన్వెస్ట్మెంట్ సెమినార్లో మాత్రం ఏడుకొండలవాడి పేరు మీద 7 స్టాక్స్, 7 స్టార్స్, వాటి ఫండమెంటల్స్ డిస్కస్ చేస్తాను. ఉం? అంటే అంతేగాని మిమ్మల్ని రికమెండేషన్ కొనేసుకోండి పెరిగిపోతాయని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఐ విల్ డిస్కస్ సమ్ 7 స్టాక్స్ విచ్ హ్యావ్ సమ్ ఫండమెంటల్స్. అల్టిమేట్గా ఫండమెంటల్సే శ్రీరామ రక్ష. ఫండమెంటల్స్ బాగుంటే ఇవాళ కాకపోతే రేపు పెరుగుతాయి, టెంపరీగా తగ్గినా పెరుగుతాయి. సో ఆసక్తి ఉన్న వాళ్ళు అటెండ్ కావచ్చు. ఉం? దానికి సంబంధించిన డీటెయిల్స్ అదేంటంటే వాట్సప్, అది వీడియో చూడండి, ఆ వీడియోలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. లేకపోతే నంబరు ఉంది కదా, 8121648156. ఐ రిపీట్, 8121648156. ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఆసక్తి ఉంటే. డీటెయిల్స్, ఫుల్ డే సెమినార్, ఇవి ఫుల్ డే మీల్స్ ఉంటుంది, లంచ్ తర్వాత టీ టీ బ్రేకు అన్నీ ఉంటాయి. హై టీ లంచ్ ఉంటుంది 2 రోజులు కూడాను. ఉం? తర్వాత మరి ఏంటి, వాట్ షుడ్ బి ద స్ట్రాటజీ అంటే ఆ, ఏం లేదు. సీనియర్స్కి తెలుసు, వాళ్ళు 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 ఏమి తొండకరు బెణకరు. ఒకవేళ తొందరపడి యావరేజ్ చేసేసినా పోన్లే ఉంటుందిలే పడి ఉంటుందిలే అని ఉంచుతారు. జూనియర్సే ఎటొచ్చి కొద్దిగా కంగారు పడతారు, ఏంటి పడిపోతున్నది, ఏంటి అలా ఇంత తగ్గిపోయింది అంత తగ్గిపోయిందని. నా సలహా ఏంటి ఇప్పుడు మీ మీ షేర్లు ఒక్కరే కాదు కదా, యూనివర్సల్. ఇప్పుడు నేను చూడటం మానేశాను నా పోర్ట్ఫోలియో. రోజుకి రోజు ఇన్ని వేలు లాసు, రోజు వేలల్లోనే లాసు. ఇవాళ 25,000 లాసా, మొన్న 36,000 లాసా, ఆ? 70,000 లాసా, 10,000 లాసా, 2,000 లాసా. వచ్చే ప్రాఫిట్లు కాదు, ప్రతిరోజు అంటే తగ్గినప్పుడల్లా అది లాస్ చూపిస్తుంది కదా పోర్ట్ఫోలియో. ఆ, కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. కానీ బాధపడకూడదు. ఎందుకని? తగ్గటం ఎంతసేపు, పెరగటం ఎంతసేపు, తగ్గేవి మళ్ళీ పెరుగుతుంటాయి. అందుకని నేను చూడటం మానేశాను. నా నా సలహా ఏంటంటే ముఖ్యంగా ఆ, కొద్దిగా ఫ్రెషర్స్, సీనియర్స్కి నేను సలహా చెప్పవలసిన అవసరం లేదులేండి, వాళ్ళకి తెలుసు బాగా. చూడటం మానేయండి. తగ్గుతుంది, ఎక్కడో మీరు రికవరీ మొదలవుతుంది. రికవరీ మొదలైనప్పుడు మ్, మెల్లిమెల్లిగా పెరుగుతాయి. చెప్పవు, కొద్దిగా స్లో అండ్ స్టడీగా పెరుగుతాయి ఖచ్చితంగా. అయితే ఫండమెంటల్స్ బాగోకపోతే, మన షేర్ల ఫండమెంటల్స్ బాగోకపోతే మాత్రం ఇబ్బందే. అదర్వైజ్ నథింగ్ టు వరీ. అంతేగాని డోంట్ బ్లేమ్ డోంట్ బ్లేమ్ ద మార్కెట్. ఇండియన్ మార్కెట్ని లేదా ఈ మార్కెట్లో ప్లేయర్స్, లేకపోతే మార్కెట్లో షేర్ల గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళని బ్లేమ్ చేసి ప్రయోజనం లేదు. ఈక్విటీ అంటేనే రిస్క్ ఉంటుంది. రిస్క్కి ప్రిపేర్ అయితేనే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి.
అలా రిస్క్ని తీసుకోలేని పరిస్థితి, తీసుకోలేని వాళ్ళైతే దూరంగా ఉండటం మంచిది. లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకోండి, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకోండి, లేకపోతే ఇంకోటి. మీ మధ్యన గోల్డ్ కూడా బాగానే ఉంది కదా. ఆ? అట్లా చేసుకోండి. గోల్డ్ కొనక్కర్లేదు, మామూలుగా గోల్డ్లో ఇన్వెస్ట్, సిప్ మోడ్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. అంది లైటర్ వెయిన్. లేదండి, అదేం లేదండి, రిస్క్ మేము తీసుకోగలం. ఐఎమ్ నాట్ రిస్క్ ఎవర్స్ అంటారా. డోంట్ గ్రంబుల్, డోంట్ కంప్లైన్, ధైర్యంగా ఉండండి. అంతేకాకుండా ఇప్పుడు ఈ మార్కెట్ బాటమ్ అవుట్ అవ్వలేదు ఇంకా, ప్యానిక్ సిచ్యువేషన్ రాలేదు ఇంకా. అదేంటండి ఇట్లా తగ్గిపోతుంటే అంటే, తగ్గిపోవటం వేరు, ప్యానిక్ సిచ్యువేషన్ రావటం వేరు. ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పటి నుంచి అది కొద్ది కొనుక్కోవచ్చు. అది కూడా ఒకసారే కాదు, మళ్ళీ ప్యానిక్ వస్తాయి. ఇప్పుడు ప్యానిక్ వచ్చే సిచ్యువేషన్ వచ్చింది ఏదో, పట్టు తగ్గింది, ప్యానిక్ బటన్ ప్రెస్ అయింది. మన దగ్గర ఒక 50,000 ఉంటే 50,000 పెట్టి ఆ రోజు కొనేయకూడదు, ఓ 10-20,000 పెట్టి కొనాలి. మళ్ళీ ఇంకొకసారి ప్యానిక్ బటన్ ప్రెస్ అవ్వదని ఏంటి, ఆ తర్వాత ఇంకొకసారి ఎప్పుడన్నా ప్యానిక్ బటన్ వస్తే అప్పుడు ఇంకొకసారి చూసుకుని ఫండమెంటల్స్ చూసుకుని కొనుక్కోవటం. ఈలోగా స్టడీ చేసుకోవటం అంతే. ఫండమెంటల్స్ ఏం బాగున్నాయి, తర్వాత ఏం ఫండమెంటల్స్ కొత్తగా చూసుకోవటం ఎందుకు అనుకుంటే, ఉన్న స్టాక్స్ని యావరేజ్ చేసుకోవచ్చు. అంటే కొద్దిగా యాడ్ చేయొచ్చు. యావరేజ్ చేయటం అంటే ఈక్వల్ క్వాంటిటీ ఈక్వల్ అమౌంట్ కాదు. ఇప్పుడు ఒక 50,000 ఒక స్టాక్లో ఉన్నాయనుకోండి, కొద్దిగా తగ్గింది, రీజనబుల్లీ డౌన్ అనిపించింది అనుకోండి, ఇంకొక 10,000 ఎంతో యాడ్ చేసి చూడటం, 60,000 అయింది. ఇంకా తగ్గిందనుకోండి, అది ఫండమెంటల్స్ బాగున్నది, మంచి కంపెనీ అని మీరు నమ్ముతున్నారనుకోండి, ఇంకో 10-20,000 పెట్టడం, అట్లా అన్నమాట. అంతేగాని 50,000 ఆల్రెడీ ఉంటే ఇంకొక 50,000 పెట్టేయటం కాదు. మీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా కంగారు పడి ఏం పెట్టక్కర్లా, కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే అండి. మార్కెట్లు తగ్గుతాయి, మళ్ళీ అవే పెరుగుతాయి కూడా. ఫైనల్గా ఏంటంటే, ఈక్విటీ ఇన్వెస్టర్ ఈజ్ ద విన్నర్. ఈక్విటీ ఇన్వెస్ట్మెంటు, ఇందాక ఎవరితోనో మా లోకల్ బ్రోకర్ ఒక ఆయన, అంటే ఆ, ఢిల్లీలోనే ఉంటాడు ఆయన, ఆయనతో ఏదో మాట్లాడుతుంటే అంటున్నాడు, మీరు ఇల్లు అమ్మితే మళ్ళీ రియల్ ఎస్టేట్లో పెట్టకండి, ఇన్వెస్ట్మెంటు ఇన్వెస్ట్మెంట్ రూటే బెటరు. రియల్ ఎస్టేటు ఆ, రానున్న కాలంలో పెద్దగా పెరగదు, పెద్ద గ్రోత్ రాదు రియల్ ఎస్టేట్లో. 6%, 8%, లేదా 5-8% గ్రోతే వస్తుంది మ్యాక్సిమము రియల్ ఎస్టేట్లో. గోల్డ్ లాగా, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉంటుంది, జస్ట్ టు మీట్ ద ఇన్ఫ్లేషను. రియల్ ఎస్టేట్ కూడా ఏమి, ఏదో కొన్ని సెలెక్టివ్ ఏరియాస్లో పెరుగుతాయి తప్ప, రానున్న 10-15 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంటు, పర్టికులర్లీ క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంటు కన్సిస్టెంట్గా 14-15% వస్తున్నది. అట్లీస్ట్ 12-13% వచ్చినా, సిఏజిఆర్ అంటే కాంపౌండింగ్ 12-13% వచ్చినా ఎక్కువే. దట్ వుడ్ బి మోర్ దాన్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్స్ అని చెప్తున్నాడు. ఆయన బాగా సీనియర్లేండి, బాగా సీనియరు, 30-40 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నాడు ఆయన. ఆయన చెప్తున్నాడు, సరేలేండి, ఓకే, టేకెన్ ఇట్, ఓకే, గుడ్. అది అది నా అభిప్రాయం కూడా అదే, ఆయన చెప్పాడు. ఓకే, ఓకే, వీఆర్ ఆన్ ద సేమ్, అది అనుకున్నాను. సో మార్కెట్లో మీ దగ్గర డబ్బులు ఉండాలి అంతే. డబ్బులు అయిపోతే సారీ, డబ్బులు అవ్వకపోతే యు ఆర్ ఎ విన్నర్. మీ దగ్గర ఉన్నాయా డబ్బులు, ఇంకా ఉన్నాయా, యు ఆర్ ఎ విన్నర్. అని విన్నర్ అన్నారని చెప్పి రేపే వెళ్ళిపోయి ఏదైనా కొనేయకండి. లేదండి, మళ్ళీ అప్పుడు కొనలేమండి, కొద్దిగా కొనుక్కుంటూ వెళ్తే మంచిది కదా అంటే, ఎస్, మీరు కొద్దిగా కొనుక్కుంటూ వెళ్ళొచ్చు ఈ మార్కెట్లో.
కొద్ది కొద్దిగా కొనుక్కుంటూ వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా వెయిట్ చేయొచ్చు. యావరేజ్ చేయటానికి విషయానికి వస్తే, యావరేజ్ కూడా తొందరపడకండి. నేను లాస్ట్ 2-3 మంత్స్లోని యావరేజ్ చేయమంటే వెయిటే చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను వెయిటే. ఎందుకు వెయిట్ చెప్పాను? ఒక అబ్బాయి మెసేజ్ కూడా పెట్టాడు, థ్యాంక్స్ అండి, మీరు ప్రతిసారి వెయిట్ అన్నారు, మార్కెట్ ఇంకా పడిపోయింది, లక్కీగా డబ్బులు సేవ్ అయ్యాయి అని. సే- నేను చెప్పాను కాబట్టి సేవ్ అవటం కాదు, కొద్దిగా డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంటంటే, ఏ మాత్రం డౌట్ ఉన్నా యావరేజ్ చేయకూడదు అది. కాబట్టి యావరేజ్ కూడా అగ్రెసివ్గా చేయకండి. బహుశా ఇప్పటికే చాలామంది యావరేజ్లు చేసేసి చతికిలు పడిపోయి ఉండుంటారు. అంటే యావరేజ్ చేసేసి డబ్బులన్నీ పెట్టేసి కూర్చుని ఉంటారు బహుశా కొంతమంది. మరి మీకు వెయిట్ చేయటమే తప్ప వేరే మార్గం లేదు, యావరేజ్ చేయటం. అయితే ఇట్లాంటి మార్కెట్లో ఈటీఎఫ్లు బెటరు. తగ్గినా పెద్దగా తగ్గవు. ఇంకా ఎంత తగ్గుతాయి? ఇప్పుడు ఈ స్టేజ్లో ఈటీఎఫ్లు మొదలు పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక విడత కొన్నారు, ఇంకా తగ్గిందనుకోండి, ఇంకో 5% తగ్గిందనుకోండి, ఇంకొకసారి కొనండి. నెక్స్ట్ 5% తగ్గినప్పుడు ఇంకోసారి కొనండి. అలా చూడండి. 5% తగ్గినప్పుడల్లా, అంటే ఇండెక్స్లో 5% అంటే జోక్ అండి. 20,000 అంటే 1,1200 పాయింట్లు. నిఫ్టీలో 5% తగ్గటం అంటే 1,200 పాయింట్లు, సుమారుగా 1,1200 పాయింట్లు. చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈటీఎఫ్ కొన్నారు, ఇంకొక 5% తగ్గింది అంటే ఇంకో 1,000 పాయింట్లు తగ్గింది. ధైర్యంగా మళ్ళీ ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు, అక్కడ యావరేజ్ చేయొచ్చు. యావరేజ్ చేయటం ఏంటి, ఇంకొంచెం ఇప్పుడు 10,000 పెడితే అప్పుడు 12,000 15,000 పెట్టొచ్చు. ఇంకో 5% తగ్గితే ఇంకా ఈసారి 15,000 20,000 పెడతాం. కానీ అట్లా చూడండి, దట్ ఈస్ ఎ గేమ్, దట్స్ ఎ బ్యూటిఫుల్ గేమ్. ఆ గేమ్లో ఎక్కడో ఆగిపోతుంది అది. తగ్గటం ఆగిపోతుంది. తగ్గటం ఆగిపోయి కొద్ది కొద్దిగా పెరగటం మొదలు పెడుతుంది. కంగారు పడిపోయి తీసేయకుండా, ప్రాఫిట్ బుక్ చేయకుండా కొంచెం వెయిట్ చేస్తే, ఒక 3 to 6 months, 9 months, 1 year, డిపెండ్స్. కొంచెం స్పీడ్గా బాగుంటే పర్వాలేదు, బాగోకపోతే వెయిట్ చేయాలి, కొంచెం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రోజులు వెయిట్ చేస్తే 6 నెలలు, 9 నెలలు, సంవత్సరానికో మీరు చూసుకుంటే బ్యూటిఫుల్గా 20 to 30% ఊరికే సింపుల్గా 20 to 30% వచ్చేస్తుంది. అంటే అక్కడ మీరు జడ్జి చేయాల్సిన పని లేదు. స్టాక్స్ అయితే జడ్జి చేయాలి, ఫండమెంటల్స్ చెక్ చేసుకోవాలి, తర్వాత ఏమవుతుందో తెలియదు. ఏదైనా కావచ్చు ఆ పర్టికులర్ స్టాక్కి ఏదో అయిందనుకోండి, పడిపోతుంది ఘోరంగా. మన ఫండమెంటల్ అనాలిసిస్ తొంగలో కుక్కటమే అంటే పోయినట్టే. మనం ఎంత ఫండమెంటల్ అనాలిసిస్ చేసినా సడన్గా దానికి ఏదైనా కంపెనీకి ఏదైనా జరిగితే పడిపోతుంది కదా. కానీ ఈటీఎఫ్లకి అలా అవ్వదు, బికాజ్ యు ఆర్ బయింగ్ యాజ్ ఎ గ్రూప్. ఒక కంపెనీకి 2 కంపెనీలకి అలా అయినా ఓవరాల్గా నిలబడతాయి కదా. సో ఈటీఎఫ్ కాన్సెప్ట్ చాలా గొప్ప కాన్సెప్ట్. రెండోది, ఇండెక్స్ ఫండ్స్లో ఎవరైనా ఇంతకుముందు పెట్టుండకపోతే, ఐ సజెస్ట్ ఐ సజెస్ట్, ఐ కాంట్ రికమెండ్ కదా, రికమెండేషన్ చేయలేను. ఐ ఫీల్ దే షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్. స్టాక్స్ కంటే, అంటే రిస్క్ లేదని మాత్రం కాదు, స్టాక్స్ కంటే రిస్క్ తక్కువ. అంతేకాదు, ఈ స్టేజ్లో లంసం కూడా పెట్టొచ్చు, కొద్దిగా కొద్దిగా లంసం పెట్టి తర్వాత సిప్ కంటిన్యూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిస్పోజబుల్ ఫండ్స్ ఉన్నాయి మీ దగ్గర. ఎలాంటి డిస్పోజబుల్ ఫండ్స్ అంటే ఫ్రీ. ఈ డబ్బుల్ని నేను కదపను, ఈ డబ్బుల్ని నేను తిరిగి తీసుకోవటానికి ప్రయత్నించను, నాకు ఈ డబ్బులతో అవసరం లేదు అన్నంత అమౌంట్, రూ. 1,00,000 ఉందనుకోండి, ఒక 40,000 50,000 పెట్టేయచ్చు లంసమ్. అంత పెట్టడం రిస్క్ కదండి. అంటే పోనీ 1/3, ఓ 30,000 35,000 పెట్టేసి లంసము, ప్రతి నెల 4,000 5,000 సిప్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 పెట్టామనుకోండి లంసమ్, ప్రతి నెల 5,000
ఒక సంవత్సరం పాటు పెట్ట పెట్టొచ్చు. ప్రతి నెల ఐదు 5,000 చొప్పున సంవత్సరం పాటు పెడితే 12 60,000, ఇదొక 30,000. పోనీ ఇదొక 40,000 పెట్టండి, అదొక 60,000. అంటే సంవత్సరం కంటే ఎక్కువ డౌన్లో ఉంటుందా మార్కెట్? ఉండదు కదా. ఒకవేళ ఉన్నా ఏమవుతుంది, అక్కడి నుంచి ఎప్పుడో పికప్ అవుతుంది కదా. సో అయితే ఆ డబ్బుల్ని మీరు 25 to 35 years, 20 more than 20 yearsకి ప్లానింగ్ చేసుకుంటే బోల్డ్ డబ్బులు వస్తాయి. బోల్డ్ డబ్బులు ఏముంది, ₹1,00,00,000 అది లెక్క ఉంది కదా దానికి. ₹1,00,000కే ₹1,00,00,000 వచ్చేస్తాయి. 50-60 వేలకే వచ్చేస్తాయి బాగా ఎక్కువ ఎక్కువ టైం అయితే. ₹1,00,00,000 లక్ష పెడితే అంటే మీకు ఇండెక్స్ ఫండ్స్ ఆ వీడియోలు చూడండి. వెరీ లాంగ్ పీరియడ్ అయినప్పుడు వస్తాయి. 100% గ్యారంటీ ఏం లేదు, కానీ వస్తాయి. అంత రాకపోయినా కొంచెం తక్కువైనా వస్తాయి. ఎందుకని వస్తాయి? స్టాక్ మార్కెట్ పోదు, మనం ఏమి ఇంటికి వెళ్ళిపోం. జీరో అయిపోద్ది కదా ఇప్పుడు. నిఫ్టీ 50, నిఫ్టీ 50 కొద్దిగా ఎక్కువ ఇది సౌండ్. నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా ఇట్స్ వెరీ గుడ్. సో ఇప్పుడు నిఫ్టీ 50లో ఈటీఎఫ్లు అలా కాదండి, కొద్దిగా షార్ట్ టర్మ్ అనుకుంటారా, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ కాదండి. బట్ అట్ ది సేమ్ టైం స్టాక్ సెలక్షన్ నాకు తెలియదండి, ఆ రిస్క్ కూడాను, నేను ఆ రిస్క్ మెంటల్గా భరించలేను అనుకుంటారా, నిఫ్టీ 50 ఈటీఎఫ్లో పెట్టుకోవాలి. అయితే ఇంకా తగ్గితే నెక్స్ట్ టైము, ఇంకా తగ్గితే ఈసారి నిఫ్టీ నెక్స్ట్ 50లో పెట్టాలి. అది సీక్రెట్. ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్లో నిఫ్టీ 50 ఇంకా తగ్గినప్పుడు నిఫ్టీ నెక్స్ట్ 50, అది నిఫ్టీ 50 కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. నార్మల్గా తగ్గినప్పుడు నిఫ్టీ 50, ఎక్కువగా తగ్గినప్పుడు ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నిఫ్టీ నెక్స్ట్ 50 దే గివ్ బెటర్ రిటర్న్స్. ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి మనసొప్పటం లేదండి అంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు ఇట్లాంటి పని చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఇండివిజువల్ స్టాక్స్లో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. నిన్న చూస్తాము 850 ఉంటుంది, ఇవాళ 790కి వచ్చేసింది. 7%, 8%, 9% డౌను. పెరిగేటప్పుడు అలాగే 10% పెరుగుతాయి కదా. పెరిగినప్పుడు ఆనందంగానే ఉంటుంది, తగ్గుతున్నప్పుడు అది రిసీవ్ చేసుకోలేము. ఎందుకంత బాధ? ఈటీఎఫ్లు పెట్టుకోండి. ఉం? అంతేగాని స్టాక్ మార్కెట్ని దుయ్యబట్టొద్దు. ముఖ్యంగా ఇండియన్ స్టాక్ మార్కెట్, ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ, పాపులస్ కంట్రీ. ఇండియా ఈజ్ ఎ పాపులస్ కంట్రీ అండ్ స్కిల్స్ ఆర్ ఇంప్రూవింగ్. పాపులేషన్లో స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. సో ఎడ్యుకేషన్ రేటు పెరుగుతున్నది, స్కిల్స్ పెరుగుతున్నాయి. ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్కిల్ అనుకోండి. సో వీటి దృష్ట్యా బోల్డంత భవిష్యత్తు ఉంది ఇండియన్ ఎకానమీకి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకి. కాబట్టి ఐ ఓట్ ఫర్ ఇండియన్ ఎకానమీ. మార్కెట్లు పడిపోతున్నా కూడా ఇలా మాట్లాడుతున్నారంటే పడిపోతున్నప్పుడే ధైర్యంగా ఉండాలి. పెరుగుతున్నప్పుడు ఏముంది గొప్ప? పడిపోతున్నప్పుడే చూడండి. కష్టాల్లో ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళు ఈజీగా నెట్టుకొచ్చేస్తారు. కష్టాల్లో బెంబేలు పడిపోయిన వాళ్ళు బోల్తా పడతారు. ఇది అంతే. చూడండి, కొంతమంది నేను చూశాను, ఐ హావ్ సీన్ సో మెనీ లైవ్స్, సో మెనీ ఫ్యామిలీస్. కష్టాల్లో, చాలా కష్టాలుండి కష్టాలు పడుతున్నా కూడా ధైర్యంగా అలాగా కంటిన్యూ చేస్తూ చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళని నేను చూశాను. అండ్ దే ఆర్ విన్నర్స్. నేను ఢిల్లీలో కూడా చూశాను. టఫ్ సిచ్యువేషన్లో కూడా తొణకుండా వెనక్కుండా ఉన్న వాళ్ళని చూశాను నేను. వాళ్ళు ఖచ్చితంగా విన్నర్సే. చూడండి, వాళ్ళు అయినో ఆ ఆ కష్టాలు కలకాలం ఉండవు కదా, కొన్ని రోజుల తర్వాత పోతాయి కదా. వీళ్ళు నిలదొక్కున్నారు, తొందరగా నిలదొక్కుంటారు, తొందరగా పికప్ అవుతారు. కష్టాలు బెంబేలు ఎత్తిన వాళ్ళు, కష్టాలను చూసి భయపడే వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది రికవర్ అవటానికి. అది తేడా. ధైర్యం. స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్ని దుయ్యబట్టకండి, తక్కువగా అంచనా వేయకండి. తగ్గుతూ ఉంటాయి. తగ్గుతున్నప్పుడు బ్లేమ్ గేమ్ మొదలు పెట్టొద్దు. ఆయన చెప్పాడు ఇది పడిపోయింది చూడు, అది అలాగా ఇది అలాగా, ఏం వద్దు.
ధైర్యంగా పెట్టేయండి, వదిలేయండి. అవే పికప్ అవుతాయి. ఉం? అవే పికప్ అవుతాయి, కానీ అన్ని పికప్ అవుతాయని ఏం లేదు, కొన్ని పోతాయి అనుకోండి. అయినా కానీ ఓవరాల్గా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. అన్లెస్ యూ హ్యావ్ బంచ్ ఆఫ్ బ్యాడ్ స్టఫ్. కొంతమంది పోర్ట్ఫోలియోలు ఎలా ఉంటాయంటే మెజారిటీ చెత్త షేర్లు ఉంటాయి. మెజారిటీ చెత్త షేర్లు ఉంటాయి, కొద్ది మాత్రమే మంచి షేర్లు ఉంటాయి. అట్లాంటప్పుడు పెద్ద గ్రోత్ రాదు. వస్తుంది, అక్కడ వస్తుంది, పెద్ద గ్రోత్ రాదు. ఇన్ ఆల్ అదర్ కేసెస్ గ్రోత్ వస్తుంది, రీజనబుల్ రిటర్న్స్ వస్తాయి. పేషెన్స్ కావాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే లాంగ్ టర్మ్ అని అనుకుని దిగాలి. షార్ట్ టర్మ్ కోసం అయితే 1 ఇయర్ 2 ఇయర్స్ కోసం అయితే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వకూడదు, అవసరం లేదు. చాలా మాట్లాడినట్టున్నాను, చాలా టైం తీసుకున్నట్టున్నాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే అండి. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్.